ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 3 days క్లాస్ ఉంటుంది. 16/7/2022 టు 18/7/2022కు క్లోజ్ అవుతుందండి. 1 year సపోర్ట్ కూడా ఉంటుంది. ఫీజు వచ్చేసి 6,000 అండి, 6,000 రూపాయలు. బుకింగ్ యువర్ సీట్ 1,000 రూపీస్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మా దగ్గరకు వచ్చిన వారికి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుందండి. అదేవిధంగా 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మా దగ్గరికి రాని వారికి ఒక పెన్ డ్రైవ్లో మొత్తం కూడా లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. PDF సర్క్యూట్ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. చిప్ లెవెల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, నియర్ ఎస్ బ్యాంక్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. మా సెల్ నంబర్ వచ్చేసి 9866749835, 8074069835. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్ సార్. ఆల్ టీకాన్ బోర్డు కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఏదైనా కావాలన్నప్పుడు మాకు వాట్సాప్లో పెట్టినట్లయితే మేము దాన్ని చూసి ప్రైస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. సార్ మనకి ఈరోజు వచ్చేసి ఫాల్ట్ వచ్చేసి ఎంఐ టీవీ 43 inches, ఎంఐ టీవీ 43 inches, మోడల్ నంబర్ వచ్చేసి L43M5-AN, మోడల్ నంబర్ వచ్చేసి. వెర్టికల్ బార్స్ అండి. ఫాల్ట్ వచ్చేసి వెర్టికల్ బార్స్ ఫాల్ట్, వెర్టికల్ బార్ ఫాల్ట్స్. చూడండి, ఆ ఫాల్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. వెర్టికల్ బార్ ఫాల్ట్స్. సో సిమ్టమ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. 43 inches ఎంఐ టీవీ. సో మనకు ఈ విధంగా వచ్చినప్పుడు ముందుగా మనము వోల్టేజ్లన్నీ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 12 volt బాగుందా లేదా చెక్ చేశాను. సో 12 volt అక్కడ పెట్టాను. 12 volt సప్లై బాగుందా లేదా. చూడండి, 16 volt AVDD, 16 volt AVDD వోల్టేజ్ ఓకే. సో VGL -6 volt ఓకే. VGH వోల్టేజ్ 24 volt ఓకే. అదేవిధంగా CKV లైన్స్ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ రిజిస్టర్ల ద్వారా CKV లైన్స్ ప్యానల్ లోపలికి ఇంటర్నల్గా వెళ్ళిపోయాయండి, ట్రాక్స్. సో అక్కడ 6.8 6.7 బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. రైట్ సైడ్లో చెక్ చేస్తున్నాను. 6.6 6.7 6.8 అట్లా బ్లింకింగ్ అవుతుంది. అంటే వోల్టేజ్ వేరియేషన్ అవుతుందండి. వోల్టేజ్ అనేది వేరియేషన్ అవుతుంది. చూడండి 3.29. సో CKV లైన్లో ఎప్పుడు కానీ ఒకటి వోల్టేజ్ 8 volt ఉంటే మిగిలిన వోల్టేజ్ అన్నీ కూడా 8 volt ఉండాల్సిందే. ఒకటి 6 volt ఉంటే మిగతా వోల్టేజ్ అన్నీ కూడా 6 volt ఉండాల్సిందే. ఆ విధంగా ఉన్నట్లయితే CKV లైన్ షార్ట్ లేదని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే వోల్టేజ్ అన్నీ డ్రాప్ అవుతున్నాయి, వేరియేషన్ అవుతుంది. అంటే CKV లైన్లు అనేది స్పార్కింగ్ అవుతుంది ఇంటర్నల్గా ప్యానల్లో, TFT ప్యానల్లో మనకు ఇంటర్నల్గా షార్ట్ అవుతుంది. సో దీన్ని షార్ట్ కిల్లర్ ద్వారా తీయొచ్చు, మన మామూలుగా కూడా తీయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను మళ్ళీ CKV 1 చెక్ చేస్తున్నాను. -5.9 VGL, -5.9. చూడండి అక్కడ వేరియేషన్ అనేది అవుతుంది. అక్కడ నేను ఓపెన్ చేసి చూశాను, ఓపెన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ స్టిప్ను ఓపెన్ చేసాను. 8.7
సో మిగిలిన అన్నీ కూడా 8 వోల్ట్ వస్తున్నాయండి. అంటే వన్ సైడ్ మనం స్టిప్ తీసినప్పుడు మిగిలిన వోల్టేజ్ అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. అంటే మనకు రైట్ సైడ్లో ప్రాబ్లం ఉందని కన్ఫామ్గా అర్థమైపోయింది. చూడండి 8.7 సీకేబీలు అన్నీ కూడా 8.7 వస్తుంది. విజిఎల్ 5.9. సో ఈ విధంగా మనకు ఒక వన్ సైడ్ స్టిప్ ఓపెన్ చేసి ఉన్నదండి. ఓపెన్ చేసినప్పుడు ఆ విధంగా వోల్టేజ్లు మనకు వర్కింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ వన్ సైడ్ నేను టేప్ వేసానండి. చూడండి ఆ స్టిప్కు నేను వైట్ టేప్ అనేది వేయడం జరిగింది, అంటే బ్లాక్ చేశాను. బ్లాక్ చేసిన తర్వాత సో నేను క్లోజ్ చేసేసి ఇప్పుడు పిక్చర్ చూపిస్తున్నాను. సో ఎంఐ టీవీ ఓకే అండి. ఈ విధంగా మనకు ఫాల్ట్ను సరి చేయవచ్చు. ఈ విధంగా 100% వర్కింగ్ అనేది మనము ప్యానల్ను చేయవచ్చు. ఈ విధంగానే చిప్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 1 year సపోర్ట్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. 6000 వచ్చేసి ఫీజు వచ్చేసండి.